guys, what's up? Good morning. Welcome back to Joy Vlogs. Welcome back to one more vlog, guys. ఈ రోజు 8th of December మార్నింగ్ 7:30 అట్లా అయితే ఉంది. సో ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, సెకండ్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ గైస్. కెన్ యూ జస్ట్ బిలీవ్ అసలు ఎంత తొందరగా పాస్ అయిపోయిందో టైం అని చెప్పేసి. యాక్చువల్ గా అయితే మేము నిన్న కూడా మా వెడ్డింగ్ వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా మొన్న పెళ్లి జరిగినట్టుంది, మొన్న ఇంటికి షిఫ్ట్ అయినట్టు. ఆ డెకరేషన్స్ అవి ఇవి పర్చేస్ చేసేకపోయేదంతా మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే 2 years అయిపోయింది. ఐ కాంట్ బిలీవ్. అసలు దీంట్లో సగం టైం అంతా మేము అటు ఇటు తిరగడానికి అయిపోయిందేమో అని మాకు ఫీల్ వస్తుంది. బట్ డేస్ ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ కదా అసలు. సో యా, ఈరోజు యాక్చువల్లీ నాకు వర్క్ ఉందనమాట. సండే కాకపోతే వర్క్ కొంచెం ఎక్కువ ఉంది, షూట్స్ అవి ఇవి ఎక్కువ ఉంటే చేసేసాను అనమాట. అందుకే ఎట్లనో రెడీలోనే ఉన్నాను కదా అని చెప్పేసి ఇట్లనే ఉన్నాను. సో బేసిక్గా కాసేపు తర్వాత దర్శన్ని కూడా లేపి ఇంకా టెంపుల్కి వెళ్దాము అనుకుంటున్నాం అనమాట. ఫస్టే కొంచెం దేవుడి పూజ టెంపుల్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది యానివర్సరీ రోజు అని చెప్పేసి. యాక్చువల్గా ఈసారి ఏది గ్రాండ్గా చేయదు, దర్శన్ చాలా సింపుల్గా చేద్దాం. నేను ఇంకా ఏమన్నాను తెలుసా, ఇంట్లోనే ప్రశాంతంగా కేక్ కట్ చేసేసి బయట ఎక్కడికైనా లంచ్కి కానీ డిన్నర్కి కానీ వెళ్తే సరిపోతుంది కదా అనిపించింది. బికాజ్ ఇంత ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా అంత మూడ్ రావట్లేదు. బట్ దర్శన్ అయితే లేదు చాలా సింపుల్గానే ప్లాన్ చేస్తాను, డోంట్ వరీ, జస్ట్ లంచ్కి వెళ్దాము అన్నట్టు అన్నాడు అనమాట. సో ఓకే అని చెప్పాను. సో ప్రస్తుతానికి నాకు ఇంకా ఒక షూట్ ఉంది, అంత మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు డూ మై ల్యాషెస్. సో నాకు ఫేక్ ల్యాషెస్ అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ నాకు ల్యాషెస్ చాలా మంచిగా కనిపించడం ఇష్టం అనమాట. మస్కారా తప్ప నేను ఏం అప్లై చేయను. రీసెంట్ టైమ్స్లో నేను యూస్ చేసిన దాంట్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మస్కారాస్ గైస్. ఇది స్టేజ్ 9 to 9 ఆల్ ఐస్ ఆన్ యూ వాటర్ ప్రూఫ్ మస్కారా అనమాట. సో ఇలా ఉంది, ప్యాకింగ్ కూడా అసలు ఎంత బాగుంది కదా, ఎంత క్వర్కీగా ఉందో. సో ఇదేంటంటే ల్యాషెస్ని మంచిగా వాల్యూమినైజింగ్ కూడా చేస్తుంది, అంటే ల్యాషెస్కి మంచి వాల్యూమ్ ఇస్తుంది అనమాట ఇది. అండ్ దాంతో పాటుగా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, ప్లస్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు అప్లై చేసేస్తే నా మేకప్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మస్కారా ప్యాకేజింగ్ అంతా చాలా బాగుంది కదా, కలర్ అవ్వచ్చు చాలా క్వర్కీ అండ్ కూల్గా అనిపించింది కలర్ అంతా కూడా నాకు. సో బేసిక్ ఇది ఏంటంటే మనకు ల్యాషెస్ని కోట్ చేసేటప్పుడు మీరు చూడండి చాలా ఈవెన్గా కోట్ చేస్తూ ఉంది. మనకు ఒక మంచి లిటిల్ డ్రామా యాడ్ చేస్తుంది అనమాట ల్యాషెస్కి. సో మనకు ఏంటి క్రంపీగా అయిపోకుండా ల్యాషెస్ చాలా వాల్యూమ్గా కావాలి అనుకుంటే డెఫినెట్లీ దీన్ని మనం యూస్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ సింగిల్ ల్యాష్ని చాలా ఈవెన్గా కోట్ చేస్తుంది, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అండ్ స్మర్ద్ ప్రూఫ్ కూడా, మీరు చూడొచ్చు, నేను టెస్ట్ కూడా చేశాను. సో బేసిక్గా ఒక సైడ్ మనం యూజువల్గా కొన్ని రెగ్యులర్ మస్కారా స్మర్ద్ చేస్తే ఈజీగా స్మర్ద్ అవుతాయి కదా, ఇది అలా ఉండదు అనమాట. సో స్మర్ద్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీ టు రిమూవ్. వాటర్ ప్రూఫ్ అని చెప్పిన వెంటనే ఇంకా వాటర్ ఒకటే పడితే ఓకే, బట్ నైట్ టైమ్ రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. కొన్ని మస్కారాస్ అయితే లిటరలీ ల్యాషెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో నేను టెస్ట్ చేసా చూడండి, ఒక సైడ్ వచ్చేసి రెగ్యులర్ మస్కారా యూజ్ చేసినాను, ఇంకొక సైడ్ వచ్చేసి స్టేజ్ మస్కారా యూజ్ చేసినాను. మిసిలర్ వాటర్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. నేను ఏ సైడ్ అయితే స్టేజ్ది అప్లై చేశానో చాలా ఈజీగా వచ్చేసింది అనమాట ప్రోడక్ట్ అంతా, బికాజ్ చాలా ఈజీ టు రిమూవ్ కాబట్టి. అండ్ ఇంకొక సైడ్ అంత ఈజీగా రావట్లేదు. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ అనమాట. చాలా జెంటల్గా ఉంటుంది ఐస్ మీద కూడా. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను. ప్రోడక్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. అండ్ దీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. చాలా త్వరగా చాలా సింపుల్ గా రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏం పిన్ని వణుకుతానో, చలి పెడతాందా? చలిగా ఉంటే మాకు వేడిగా ఉంది గైస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చినాము, ప్లస్ దాంతో పాటు రెడీ కూడా కావాలి కాబట్టి వేడిగా చేసినాము. గుడ్ మార్నింగ్ అందరికి విషెస్ చేయండి మ్యారేజ్ డే. yes guys, we need all your blessings. thank you. అందరూ రెడీ అయిపోయినారు. yes, అందరం రెడీ అయిపోయినాము. ఇక్కడ జూలీ, ఇదిగోండి అక్కడ డాలీ అండ్ మమ్మీ ఏమో వినిపిస్తానయా, మమ్మీ కిచెన్ లో వంట చేస్తుంది గైస్. మార్నింగ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కి. యాక్చువల్గా ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము, అందుకే మొత్తం అందరం చాలా తొందరగా రెడీ అయిపోయినాం. హాయ్ మమ్మీ. హాయ్, మా పిల్లలు ఇద్దరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఈరోజు పూజ మొత్తం మమ్మీదే కాబట్టి నాకేం పని లేదు, ఓన్లీ స్నానం చేసి రెడీ అయ్యేది ఒకటే. తలస్నానం చేసేది పెద్ద టాస్క్, ఎంత సేఫ్ పడుతుంది. పొద్దున్నే చేయాలంటే కష్టం, లేట్ అయితే ఇబ్బంది లేదు. ప్లస్ రెండు ఉంటే 2 కుక్కర్లో పెట్టేసాను. అవును, 2 పెట్టేసినావా? బెటర్లే, అందరికి ఒకేసారి. దర్శన్ అయితే నేను 8:30కి పోదాము, 9కి పోదాంలే దర్శన్ గుడికి అంటే 9 అంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ బయటికి పోలే కదా, 8:30కే పోదాం అన్నాడు. ఇంకా దర్శనే రాలేదు, దర్శనే లేట్. అందరికంటే స్నానానికి లాస్ట్ పోయిండే దర్శనే గైస్, లేపినా కూడా లేదు. సో మాది కంప్లీట్ అయిపోయింది. నేను కూడా అట్లా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తాము. ఓకే బాయ్ మమ్మీ, బాయ్.
వేడి వేడిగా ఇడ్లీ చట్నీ చేసేస్తారు. యాక్చువల్‌గా నేను ఇడ్లీకి సేమ్ మెజర్‌మెంట్స్‌తోనే ఏస్తూ ఉంటాను. కానీ అమ్మ ఏదన్నా చేసిందంటే అది ఎక్స్‌ట్రా స్పెషల్ టేస్టీగా అయిపోతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఎంతమందికి మమ్మీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సేమ్ మెజర్‌మెంట్స్ చేసినా కూడా మీది సేమ్ టేస్ట్ రాదు అని నేను ఫీల్ అయితాను. నాతో పాటు చాలామంది రిలేట్ అవుతారని నాకు తెలుసు. సో ఇంకా ఇక్కడ ఆశీర్వాదం తీసేసుకున్నాం గైజ్. నేను అండ్ దర్శన్ ఇద్దరము. అత్తయ్య మావయ్య వాళ్ళు ఇంకొకేసారి వస్తామన్నారు. బికాజ్ కోర్మంగ్ల దగ్గర నుండి మళ్ళీ ఆర్ఆర్ నగర్కి వచ్చి మళ్ళీ ఆర్ఆర్ నగర్ దగ్గర నుండి దర్శన్ అది ఎక్కడో ప్లాన్ చేసినాడంట. సో అక్కడికి వచ్చే లోపల చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము డైరెక్ట్ వచ్చేస్తాము, ప్లస్ రెడీ అయి రావాలి, ఒక ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి డైరెక్ట్ వస్తాము అన్నారు. అందుకే ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. పిన్ని రాలేకపోయినారు, బట్ మేము అందరం వెళ్ళాము. సో మా ఇంటి వెనకాల చాలా దగ్గరలోనే నిమిషాంబ టెంపుల్ అని ఉంటుంది. మనం ఒకసారి వెళ్ళాం, మీకు గుర్తుందో లేదో, నవరాత్రి టైంలో వెళ్ళామన్నమాట. సండే కావడంతో గుడిలో అసలు పెద్దగా రష్ లేదు. లాస్ట్ టైం మనం పూలు అవన్నీ తీసుకోలేకపోయాము, కానీ ఈసారి అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో మమ్మీ చూడడం టెంపుల్ ఫస్ట్ టైం, తనకి చాలా చాలా బాగా నచ్చింది. ప్లస్ నవరాత్రుల టైంలో రెడీ చేసిండే చూసినారు కదా, అప్పుడు ఇంకా చాలా బాగుండింది. ఇప్పుడు అమ్మవారిని ఇంత క్లియర్గా రష్ లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడంతో ఇంకా హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది అనమాట. మంచిగా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా మనము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆంజనేయ స్వామి దర్శన్కి చాలా ఫేవరెట్ అనమాట. సో అందుకే ఇక్కడ నుండి డైరెక్ట్గా కార్యసిద్ధి టెంపుల్కి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాము. అక్కడ వ్లాగ్ ఎక్కువ తీయలేదు, ఎందుకంటే టెంపుల్లో వీడియోగ్రఫీ ఎక్కువ అలో లేదనమాట. సో అందుకు మార్నింగే యానివర్సరీ రోజు దేవుడి బ్లెస్సింగ్స్, ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో దాంతో పాటుగా మీ బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఎప్పటికీ ఉండాలి. రెడీ అయిపోయినాము, అందరం ఒకటే ఫ్రేమ్ లో పట్టడం లేదు. హలో హలో హాయ్ డాలీ. మా పిల్లలు ముగ్గురు వెస్టర్న్ లో అదిరిపోయినారు చూడండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమట్టుగా తీసుకోలేదో ఏం పిన్ని పొగిడేస్తోంది గైస్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా అయితే మేము గెట్ రెడీ విత్ మీ అంతా షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం లేదండి. ఆల్రెడీ దర్శన్ కాల్ చేసి కిందికి వచ్చాయి అంటున్నాడు అనమాట. ఎందుకంటే కేక్ చెప్పినాడు పాపం, నిన్ననే వాళ్ళు లేట్ చేసినారు. ఆల్రెడీ 1:30 అయింది టైం. అత్తయ్య మావయ్య అందరు వెయిట్ చేస్తాం. చెప్పండి, ఇద్దరు ఇచ్చేసి ఎంత టైం పడుతుందో తెలియదు, చాలా టైం పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మేము ఎక్కడికి పోతాం అనేది మాకు తెలియదు గైస్. ఇంకా దర్శన్ చెప్పమంటా అంటే లేదు 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 చెప్పను అని చెప్తాను. దర్శన్కి ఒకటే తెలుసు, మా పప్పాకి తెలిసినట్టుంది. ఎందుకంటే నేను ఎక్కడికి అని నాకు కాల్ చేసి ఏదో చెప్పేకి వచ్చినారు ఎక్కడికి అని చెప్పి దర్శన్ ఫోన్ టక్కుమని లాక్కొని నేను ఇంకా చెప్పలేదు మీరు చెప్పొద్దండి అన్నాడు అనమాట. సో అది విషయం. ఎక్కడికి వెళ్తేనేమో తెలియదు, కానీ అప్రాక్సిమేట్ అడిగినాను ఎంత టైం పడుతుంది ఇక్కడ నుండి అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది అన్నాను. మేము అక్కడికి వెళ్ళే లోపలే ఒక 2:30-3 అట్లా అవుతుంది. డాలీ డ్రెస్ ఎంతమందికి బాగా నచ్చింది చెప్పండి. షీఈ్ లుకింగ్ వెరీ గార్జియస్. వేసుకోమంటే వేసుకోరు గైస్, అసలు వద్దులే అక్క అంటారు. ఇట్లాంటివి వేసుకుంటే ఎంత బాగుంటారు పిల్లోళ్ళు అసలు. జూలీది కూడా చాలా బాగుంది అండ్ నాది కూడా బాగుంది గైస్. ఓకేనా? అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి నాది వెస్సైడ్లో తీసుకున్నా, జూలీది వచ్చేసి జింక్ లండన్, డాలీది వచ్చేసి న్యూమీలో తీసుకుంటది. లెట్స్ గో. ఓకే గైస్, జర్నీ స్టార్ట్ అయిపోయింది. 20 మినిట్స్ అయింది. 20 మినిట్స్ తర్వాత అడిగామన్నమాట దర్శన్ని, ఏం దర్శన్ ఇంకా రాలేదు అంటే, ఏంది అప్పుడేనా, ఇది జస్ట్ బిగినింగ్ అన్నాడు. సో ఇంకప్పుడు అర్థమైపోయింది, ఓహో ఎక్కడో చాలా దూరంగానే ఉన్నట్టుంది లొకేషన్ అనుకున్నాను. అండ్ నేను మిడిల్లో గెసెస్ చేసిన అనమాట. బేసిక్గా ఇట్లా పాపులర్ అయ్యేటివన్నీ ఎక్కువ మార్తల్లి సైడ్ ఉంటాయి, మార్తల్లికా వైట్ ఫీల్డ్ కా అని అడుగుతా అంటే కాదు 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 అంటున్నాడు. సో మొత్తానికి 1 అవర్ పాపం. తనకు కూడా ఫస్ట్ టైం అంటే వేరే రూట్లో వెళ్ళాల్సిందనమాట. ఆ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది నైస్ రోడ్లో వెళ్ళింటే, కానీ మేము మెయిన్ రూట్లో రావడం వల్ల 1 అవర్ పట్టింది గైజ్. మేము వెళ్ళింది ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న మకావ్కి. సో మకావ్ అదే అనుకుంటా పేరు. సో అక్కడికి వెళ్ళాము, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు. వైబ్ అంతా చాలా బాగుంది, అంటే హాస్పిటాలిటీ వైజ్ అంతా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఓకే కిందనే కదా ఇక్కడ టేబుల్ రిజర్వ్ అయింది కదా కూర్చుందాము అని చెప్తే, లేదు పైకి వెళ్దాం ఫస్ట్ పైకి వెళ్దాము అన్నాడు అనమాట. సో ఇప్పుడే ఎండకు వచ్చింటాం కదా, అందుకే అక్కడ ఒకటి ఏసీ రూమ్ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండోర్ పీపుల్ అయితే మీకు ఇక్కడ సెట్ చేసి ఇస్తారు. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్. సో లోపల ఏం చేశాడంటే దర్శన్ వీడియో ప్లే చేసి ఇచ్చాడు అనమాట. ఇట్లా మా పెళ్లి వీడియో ప్లే అవుతూ ఉండింది. ఇట్ ఫీల్స్ వెరీ
నొస్టాలజిక్. అండ్ అది చూసిన ప్రతిసారి ఏంది అప్పుడే 2 years అయిపోయిందా ఆ ఫీలింగ్ అయితే ఇంకెప్పుడు ఉంటుంది అనమాట. సో ఎంత తొందరగా డేస్ పాస్ అయిపోతున్నాయి అని చెప్పేసి. అండ్ అక్కడ ఒకటి మిడిల్లో ఇక్కడ ఎందుకు పెట్టించాడో నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు అనమాట. ఎందుకు దర్శన్ ఇక్కడ పెట్టించావు అని అడిగాను అనమాట. బికాస్ సెంటర్లో ఉంది కదా, వచ్చి వెళ్ళే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకున్నాను. బట్ అక్కడ స్పార్కిల్స్ అవి ఎక్కువ వస్తాయంట, అంటే అక్కడ సెటప్ ఉంది స్పార్కిల్స్ వచ్చేది. సో అందుకే అక్కడ పెట్టించాను అని చెప్పాడనమాట. అండ్ కేక్కి నాకు క్లోజప్ షాట్ తీయడానికి కూడా అవ్వలేదండి, ఎందుకంటే మిడిల్లో ఉన్నాం కదా, అటు నుండి కొంతమంది వస్తున్నారు, ఇటు నుండి కొంతమంది వస్తున్నారు కాబట్టి అంత ప్రాపర్గా నిల్చొని వీడియో క్యాప్చర్ చేసేంత స్కోప్ లేకుండా అనమాట కేక్ది చూపించడం కానీ టేస్ట్ కేక్ చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. అండ్ దట్టు నా ఫేవరెట్ పైనాపిల్ ఫ్లేవర్. నాకు పైనాపిల్ ఫ్లేవర్ చాలా ఇష్టం పేస్ట్రీస్లో. అండ్ దాని మీద ఏముందంటే మా వెడ్డింగ్ డేట్ అనమాట, యానివర్సరీ డేట్ క్యాలెండర్ లాగా ఉంది, 8కి మార్క్ చేసి ఉందనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అసలు కేక్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్ దర్శన్. యాక్చువల్గా నేను కూడా ఏదన్నా చిన్న సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మొన్నలాగా అవుతుందేమో అని చెప్పేసి సైలెంట్ అయిపోయాము. మొన్న కూడా అంతే కదా, ఒకరికి తెలియకుండా ఒకరు సర్ప్రైజ్ ప్లాన్ చేసుకొని ఇద్దరిది ఫ్లాప్ చేసుకున్నాము. సో అట్లంతా వద్దులే సార్ దర్శన్కి వదిలేద్దాము అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను అనమాట. సో డాడీ వాళ్ళు ఇంకా అజిత్ వాళ్ళు వచ్చిందంటే, బాబాయ్ కూడా వచ్చింటే ఇంకా బాగుండేది. పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు రాలేకపోయినారనమాట, బికాజ్ అక్కడ నానమ్మ దగ్గర ఒక్కరైనా ఉండాలి కదా అని చెప్పేసి. సో యా, సింపుల్గా ఇక్కడ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన జూలీ పాపం వీడియోలోకి రాలేకపోయింది, ఎందుకంటే తనే మొత్తం వీడియో అంతా తీస్తూ ఉండింది కాబట్టి. సో ఇక్కడే మొత్తం అది లంచ్కే డిసైడ్ అయిపోయాము, బికాజ్ మళ్ళీ డిన్నర్ కంటే చాలా హెవీ అయిపోతుంది అని చెప్పేసి. సో నిజంగా చాలా దూరం అండి మా ఇంటి దగ్గర నుండి. వెళ్ళే లోపలే టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ఓపిక అంతా అయిపోయింది. దర్శన్కి అదే చెప్పాను, అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా ఉంటే మన ఏరియాలో, బికాజ్ మా ఏరియాలో చాలా బాగున్నాయండి ఆర్ఆర్ నగర్లో ఈ మధ్య మంచి మంచి కెఫేస్ రెస్టో బార్స్ అన్నీ పడుతున్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ టైం నుండి మన ఇంటి దగ్గరే చూద్దాం, బికాజ్ జర్నీ చేస్తామా, అంత జర్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన నీరసంగా అయిపోతుంది బాడీ అంతా. ఎంత దగ్గరలో ఉంటే అంత బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆబ్వియస్గా ఇంత దూరం వచ్చిన తర్వాత ఫోటో సెషన్ అయితే కావాల్సిందే కదా, ఖచ్చితంగా మంచి మంచి ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. అండ్ ఫుడ్ వైజ్ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే నాకు స్టార్టర్స్ నచ్చినాయి, మెయిన్ కోర్స్ అయితే చాలా యావరేజ్ అనిపించింది. అండ్ వెళ్ళిన దానికి ఓకే అనిపించింది నాకు, మరీ సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది, వెళ్ళొచ్చు. దగ్గరలో ఉండే వాళ్ళకైతే బెస్ట్ అండి, మాలాగా ఇంత దూరం నుండి వెళ్ళే వాళ్ళకైతే అక్కర్లేదు, పక్కనే ఉంటాయి కాబట్టి. కానీ స్టార్టర్స్లో సూపర్ ఉంది, స్టార్టర్స్ ఐటమ్స్ అన్నీ బాగా వచ్చాయి. అండ్ హాస్పిటాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడే ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత ఏమైందంటే, అత్తయ్య వాళ్ళకి ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, వాళ్ళు రిసెప్షన్కి వెళ్ళాలంటే మేము అక్కడ లంచే 4:35 అయిపోయింది తెలుసా అండి. స్నాక్స్ టైంలో లంచ్ చేసినాం మేము, అంత దూరం ఉంది కాబట్టి. సో అక్కడ చేసిన తర్వాత మమ్మీకి కొంచెం హెడేక్గా ఉంది అంటే ఇదేంటి టీ తాగాలని చెప్పేసి ఆపామన్నమాట. సో యా, ఇక్కడ టీ తాగేసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత ఎలాగో మళ్ళీ కాసేపు నాప్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్దాము అనుకున్నాం, బికాజ్ ఇది అమ్మ వాళ్ళ లాస్ట్ డే, మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని చెప్పి. ఏం బాగాలేదు కదా, ఏం మద్దాలు పెట్టుకున్నావు, వాళ్ళు పెట్టినారు. స్కూల్ ప్రిన్సిపల్ లా ఉన్నావు సేమ్. నచ్చం హీరోయిన్ లా ఉంటా. అబ్బా అయ్యా, హీరోయిన్ అంట. చెప్పండి ఫ్రెండ్స్ ఎవరికి బాగున్నాయా. నిన్న పోయిలా మా హీరోయిన్ ఎవరు కాదు, జస్ట్ 10 ఏళ్ళు పెద్దదానిలాగా కనిపిస్తాను. బాగా బాగా నాకు బాగుండదు. ఈ పాక బాగానే ఉంది మళ్ళీ డాలీకి. మీరు 2 కళ్ళతో చూడలేదు, 2 కళ్ళతో ఎందుకు, కెమెరా కన్నుతో కూడా చూసినాం, ఇంకేంది. చూడు మా దర్శన్ అడుగుతా. దర్శన్ మీ దర్శన్ వచ్చినాడు, అడగండి అమ్మా. వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. అర్జున్ సినిమాలో అంటే నువ్వు బాగున్నావు అంటే నిజం చెప్పినట్ట. బాగా చెప్పు, ఫ్రెండ్స్ కదా మన ఇద్దరము. చెప్పనంటే చెప్పు దర్శన్, ఎట్లుంది అది? జస్ట్ 10 ఓకే, కానీ ఫ్రేమ్ చాలా పెద్దగా అయింది. కాదు, దర్శన్ ఓకే అన్నాడు అంటే దాంట్లో 10 బూతులు ఎత్తుకోవచ్చు. వాడు సినిమాలు నిజంగా అంటే దర్శన్ ఏదన్నా ఓకే అన్నాడంటే అది బాగాలేదు, దాంట్లో 10 బూతులు ఎత్తుకోండి అనే.
లేదు నిజంగా అంతే కానీ ఫ్రేమ్ పెద్దగా అయింది ఐస్ కి. అదే ఇంకా ఒకసారి పెద్ద మైక్ ఇది ఇంకా ఘోరం. ముసలాల్లాగా ఉన్నావు మా సేమ్. మీకన్నా పర్వాలేదు ఎవరు రకంగా చెప్పిన డాలీ జూలు పెట్టుకుంటే ఇంకా ఘోరంగా చెప్తాడు. పర్లేదు జల్లి నువ్వు ఒకసారి పెట్టుకో. డాలీకి బాగున్నాయి. జూలు నువ్వు పెట్టుకో జూలి. బాగున్నాయి. మళ్ళీ ఓకే అన్నాడు జూలి. కదా మనం పెట్టుకొని చూద్దాం. నావేలే నావి నేనేం పెట్టుకుంటా. అయ్యో అంటే అంతలేదు. నన్ను ఫస్ట్ పిలిచేది గుడ్డద్దాలు అంటాడు. తీసే ఫస్ట్. మరకలు ఉన్నాయి. బాగున్నాయి గైస్. అంటే అంటే పిరికోళ్ళు ఏం తెలుసు. జస్ట్ చదువు అంటే పిరికో. అవునా? చదువు తప్ప ఏం తెలుసు. దానికి అట్లా కొత్త కొత్త విలువన్నీ ఏందో ఈ పిల్లోళ్ళు పిల్ల పిచ్చుకలు. పోదాం రాండి. ఆల్మోస్ట్ వ్లాగ్ ఎండ్కి వచ్చేసాము. మమ్మీ వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ 4 days అయింది. సో వెళ్ళిన తర్వాత నాకు షోల్డర్ పెయిన్ ముందు నుండే ఉండిందనమాట కొంచెము. ఆ షోల్డర్ పెయిన్ అట్లే కొంచెం ఎక్కువ అయిపోయి మళ్ళీ కప్పింగ్ సెషన్స్ థెరపీ తీసుకోవాల్సి వచ్చింది. సో షోల్డర్ పెయిన్ అయితే ఐఎమ్ ఓకే. షోల్డర్ పెయిన్తో పాటు గెస్ వాట్ హ్యాపెండ్, నాకు ఫుడ్ పాయిజన్ అయింది గైస్. సో అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుండి కొంచెం అది ఇది నాకు ఒకేసారి ఎక్కువ తినడం అలవాటు లేదనమాట. సో కొంచెం ఎక్కువ తినడం వల్ల దట్టు బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏది పడలేదో ఏమైందో తెలియదు కానీ ఫుడ్ పాయిజన్ అయింది. కంటిన్యూస్గా 3-4 days స్టొమక్ అప్సెట్, వామిటింగ్స్, ఇంకా అన్నీ, ఇంకా కొన్ని చెప్పుకోలేం కానీ అన్నీ ఇంకా మొత్తము. సో అట్లా అయిందనమాట పరిస్థితి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ వీక్. అసలు కొంచెం ఫిల్టర్ పెట్టా కాబట్టి ముఖము కనీసం ఓకే నీట్గా కనిపిస్తుంది. లేదంటే చాలా అసలు డార్క్ సర్కిల్స్ అవి ఇవి. సో యా అదనమాట విషయం. ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాను. ఈరోజు ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బెటర్. అందుకే పూజ చేశాను. నాకైతే అసలు పూజ చేయకపోతే ఇంట్లో అంతా పాజిటివ్ ఫీలే రాదనమాట. ఇంకా దట్టు 4-5 days అయిపోయింది. బాడీ కూడా చాలా వీక్ అయిన ఫీలింగ్ వస్తుంది. నవ్ ఐఎమ్ ఆల్ రైట్. సో యా సో లెసన్ లెర్న్డ్ ఏంటంటే ఇంకొకసారి అట్లా ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా తినకూడదు, ఒకేసారి తినకూడదు. సో బయట ఫుడ్ కూడా మంచిగా కట్ డౌన్ చేయాలి. మార్నింగ్ కూడా చాలా తక్కువ పెరుగన్నము, ఇడ్లీ అలాంటివి తింటున్నాను అనమాట. ఒక 2-3 days స్టేబుల్ అయ్యే వరకు హెల్త్. ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.